శరీరమే కాదు మనం పోరాడాల్సింది, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న రణభూమిలో మనం ఉన్నామంటున్నాడు పాటలో. బిడలారా గుర్తించాలి, ఈ పోరాటంలో కూడా మనం జయం పొందాలి. అయితే ఒక్కటి, దుష్టశక్తులు ఎన్ని మన చుట్టుముట్టినా వితౌట్ పర్మిషన్ ఏమీ చేయలేవు. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా మనల్ని ఏమీ చేయలేవు. డైరెక్ట్గా సైతానుగాడే పోయాడు. వాడి దూతలు కాదు, దయ్యాలు కాదు, దురాత్మలు కాదు, అంధకార శక్తులు కాదు, వీటన్నిటికీ పైన రాజు సాతాను. వాడు పోయాడు ఏబు దగ్గరికి. ఏబు దగ్గరికి పోయి మొహం పగలు కొట్టుకొని వచ్చాడు. దేవుని దగ్గరికి పోయినప్పుడు అంటాడు, భూమి మీద నా సేవకుడైన ఏబు సంగతి నీవు ఆలోచించితివా అంటే, ఏబు ఊరకయే నీతిమంతుడాయనా, నీవు అతని ఇంటి వారికి అతని కలిగిన అంతటికి నీ చుట్టూ కంచె వేసితివి కదా, అతని నీవు ఆశీర్వదించుట చేతనే అతడు నిన్ను మయంపరుచున్నాడు. అతనికి ఉన్నవన్నీ ఒక దెబ్బలో తీసివేయప్పుడు నీ ముఖం ఎదుట నిన్ను దూషించునన్న ఆ సందర్భంలో అతని చుట్టూ నువ్వు కంచె వేసావు అన్నాడు. కంచేసిన సంగతి విడిగట్ట తెలుసు, పోయి తన్నులు తిన్నాడు. అది దేవునికి స్తోత్రం. భక్తులకు చుట్టూ దేవుడు తన కాపుదలనిస్తాడు, మర్చిపోవద్దు ఈ విషయం. భక్తులను సాతాను ముట్టాలంటే దేవుడు అవకాశం ఇచ్చిన పరిధిలోనే టచ్ చేయగలుగుతాడు, కానీ దేవుడు అవకాశం ఇవ్వకపోతే టచ్ చేయడానికి లేదు. ఎందుకంటే చెప్పాడు చూడు, అతనికి కలిగిన సమస్తము నీకు అప్పగిస్తున్న అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దన్నాడు. మరి ముట్టాడవాడు, ముడితే ఈడిపోతాడు కాబట్టి కుదరదు. ప్రాణాన్ని ముట్టొద్దంటే ముట్టలావాడు. అప్పచెప్పిన వాటి మీదనే వాడు తిప్పలు పడ్డాడు, కానీ ప్రాణం జోలికి పోలా. అంటే దేవుడు ఎంతవరకు మనల్ని శోధించడానికి ఛాన్స్ ఇస్తాడో అంతవరకే వాడు మన మీద దాడి చేయగలుగుతాడు, కానీ మించి చేయలేడు. ఇదొక ధైర్యం మనకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములు ఎన్నున్నా ఆయన అనుమతి లేకుండా ఏవి కూడా మనల్ని ముట్టజాలవు. ఒకవేళ ముట్టిన ఆయన అనుమతించిన పరిధిలోనే ముట్టగలవు, కానీ మించి ముట్టలేవు. ఇక్కడ అది కూడా మనకి ఫైటింగే. ఇటుపక్క శరీరము, అటుపక్క దుష్టాత్మలు. కంటికి కనబడేవి కొన్ని, కనబడనివి కొన్ని. మొత్తం మీద మన దినములు యుద్ధ దినములు. ఓకేనా? ఈ రెండు పోరాటాలే కాకుండా సత్యం పక్షమున పోరాటము, సువార్త పక్షమున పోరాటము, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటము అని ఈ దైవికమైన విషయాల గురించి పోరాడే పోరాటాలు కూడా కొన్ని రాయబడ్డాయి.